కేసీఆర్ గారు జనాలు చూసి కేవలం 10 నిమిషాలు మాత్రమే మాట్లాడగలిగాడు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు పొద్దున్న అందరూ విచారిస్తామంటే బస్సు యాత్ర అంత విజయవంతం కాలేదు. ఏమున్నా ప్రజలు కారు గుర్తును తిరస్కరిస్తూ ఉన్నారు. ఈసారి చేతి గుర్తుకు ఓటేద్దామని చెప్పి ప్రజలు డిసైడ్ అయినట్టు మనకు తెలుస్తూ ఉంది. నిన్న జనాన్ని చూసి మాజీ ముఖ్యమంత్రి అవాకులు చవాకులు వెళ్ళారు. మీరందరూ గమనించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4.5 నెలలైంది. ఏనాడు ఏ ప్రెస్ మీట్లో కూడా మన ముఖ్యమంత్రి వర్యులు కానీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు కానీ మన సోషల్ మీడియాలో కానీ ఎక్కడ మనకున్నటువంటి 33 జిల్లాలను మేము కుదిస్తామనే మాట ఎక్కడ ఏ సోషల్ మీడియాలో కూడా రాలేదు. మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడలేదు. కానీ బీఆర్ఎస్ నాయకులే కావాలని కాంగ్రెస్ పార్టీ ఈసారి లోక్సభ స్థానాలు 12 స్థానాలు గెలుస్తుందని చెప్పేసి లేనిపోని మాటలు మాట్లాడి ప్రజలను ఇరకాటం పెట్టే ప్రక్రియ చేస్తూ ఉన్నారు. ఒకటి చెప్తా ఉన్నా, మొన్న వారం రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేనిపోని అభరణాలు మోస్తూ ఉన్నారు. ఉన్నటువంటి జిల్లాలను కుదించే ప్రసక్తే లేదు. కానీ అభివృద్ధి జరగలేదని చెప్పేసి మాత్రం వారు దువ్విపట్టడం మాత్రం వాస్తవం. ఇక్కడ జిల్లా కేంద్రమైంది. కానీ ఇన్ని సంవత్సరాలుగా ప్రజలు కోరుకున్న గిరిజన జిల్లా అభివృద్ధికి నడుచుకోలేవు. ఇక్కడ మొదట గిరిజన యూనివర్సిటీ పెడదాం అనుకున్నారు. కానీ ఈ రోజు వరకు మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాజీ మంత్రి, అలాగే ఎమ్మెల్సీ గారు ఎంతమందిలో కూడా ఇక్కడ గిరిజన యూనివర్సిటీ రావాలని ఏ రోజు రిప్రజెంటేషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తీసుకెళ్ళారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామన్నారు. చాలా సంతోషం. కానీ ఏ తండాలోనైనా ఎటువంటి నిధులన్నా కేటాయించిందా, బడ్జెట్లో రూపాయన్నా కేటాయించిందా అని నేను మిమ్మల్ని అందరినీ ముక్కుసూటికి అడుగుతా ఉన్నా. పాపం గెలిచిన సర్పంచులు కష్టపడి వారు దాచుకున్న సొమ్ముతోటి వారు సర్పంచులు కాగలిగినారు. కానీ అభివృద్ధి పేరుతోటి అక్కడ ఉన్నటువంటి వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయాలు మీరు నిర్మించకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, బహిష్కరిస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో వాళ్ళకు షోకాజ్ నోటీసులు ఇచ్చి వాళ్ళను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం వల్ల భార్య మెడలో ఉన్నటువంటి పుస్తకాలను అమ్ముకొని వారు ఆ రోజు గ్రామ పంచాయతీ ఆఫీసులు, అలాగే పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాన్ని ఏర్పరచడం జరిగింది. ఈ విషయం ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా? మనం బీజేపీ ప్రభుత్వం కూడా సీతారాం నాయక్ గారు ఒకసారి ఎంపీగా గెలిచారు. వారు కూడా అడ్రస్ లేకుండా పోయారు. మీరు కేవలం ఎంపీలు గెలుస్తున్నారు, కానీ చివరి సీట్లో కూర్చుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులతోటి మాట్లాడడం, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రితోటి ఇక్కడ మాకు అభివృద్ధి జరగాలని ఏ రోజు ముఖ్యమంత్రిని కలిసిన పాపాన పోలేదు. అందుకే చెప్తా ఉన్నా, ఇప్పుడున్నటువంటి 3 వ్యక్తులలో బలరాం నాయక్ గారు కావచ్చు, సీతారాం నాయక్ గారు కావచ్చు, ఎంపీ అభ్యర్థి కవిత కావచ్చు, ఈ 3లో పోలిస్తే బలరాం నాయక్ గారే అభివృద్ధి చేసిండ్రు. కవిత గారు కానీ అదేవిధంగా సీతారాం నాయక్ గారు కానీ తట్టెడు మట్టి పోసి పాపాన పోలేదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీలు గెలిపిద్దామని ఊళ్ళు వెళ్తున్నారు.